హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. ఈరోజు మనకు చూడండి. సో మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ నుంచి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరికీ 2 షిఫ్ట్ల నుంచి మ్యాథ్స్ నుంచి మన క్వశ్చన్స్ ఎలా వచ్చాయో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే, సో కంప్లీట్ మనం మ్యాథ్స్కి సంబంధించిన కంటెంట్ మాత్రమే వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ చూడండి, నెంబర్ సిస్టమ్ నుంచి ఇది ఒక షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్. ఓకే, సో నెంబర్ సిస్టంలో సో మనకు కొన్ని నెంబర్స్ ఇచ్చి దాంట్లో ప్రైమ్ నెంబర్ కాంది ఏంటి, నాట్ ప్రైమ్ నెంబర్స్ అనే దానిపైన ఒక క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే ఎల్సిఎం అలాగే హెచ్సిఎఫ్ నుంచి కూడా మనకు క్వశ్చన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంకా పర్సెంటేజెస్ అంటే శాతాలకు సంబంధించి మనకు క్వశ్చన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ సాంఖ్యాక శాస్త్రం. ఓకే, సో స్టాటిస్టిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా అడిగాడు, యావరేజెస్ పైన అలాగే మీడియన్ సరాసరి అలాగే మధ్యగతం పైన మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, అలాగే మెన్స్ట్రేషన్ అంటే క్షేత్ర గణితం నుంచి సో గణం దీర్ఘగణం అంటే ఏంటి మనకి సో క్యూబ్ అలాగే క్యూబాయిడ్ పైన కూడా మనకు క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అలాగే ఘాతాలు ఘాతాంకాల పైన, వర్గాలు వర్గమూలాల పైన అంటే ఎలా ఇచ్చాడు అంటే గణాలు ఘనమూలాలు. సో దీంట్లో మనకు క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు అంటే సో జనరల్గా ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్, పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ అని అడగట్లేదు. నాట్ స్క్వేర్ రూట్ ఏంటి, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాంది ఏంటి, నాట్ పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ కాంది అని చెప్పేసి సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇది ఒక షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్. సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది క్లియర్గా విత్ సొల్యూషన్తో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సో 12 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం 504 అయితే వాటిలో పెద్ద సంఖ్య అయితే అంటున్నాడు. ఫస్ట్ చూడండి, జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్కి ఫస్ట్ మనకి ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ ప్లస్ 12 ఎక్స్ ప్లస్ 24. ఓకే, అయితే మనకి క్వశ్చన్లో ఏది అడుగుతున్నాడు, పెద్ద సంఖ్య అంటే బిగ్ నెంబర్ ఏది అంటున్నాడు. అంటే మనకు కావాల్సింది ఈ లాస్ట్ ప్లేస్లో ఉన్న దాని వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవునా, సో ఇలాంటి క్వశ్చన్స్ అంటే 3 ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చాడు ఎంత, 504 అని. అవునా, ఈ 3 ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ యొక్క సమ్ ఎంత, 504 బై సో మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, మనకి 3 కాబట్టి బై 3 చేస్తాం. ఓకే, సో దట్ ఈక్వల్ టు 3 1s 3 168. అంటే క్లియర్గా చూడండి, మనం మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అవునా, మీడియన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై టోటల్ నెంబర్స్. సమ్ అంటే ఏంటి, ఇవే కదా, ఈ 3 ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ యొక్క సమ్ ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి బై సో టోటల్ 3 ఉన్నాయి కాబట్టి బై 3 వేస్తాం. క్లియర్గా చూడండి, మనం ఫైండ్ అవుట్ చేసి మీడియన్ అంటే మిడిల్ వాల్యూ కదా, ఇది 168. అంటే క్లియర్గా చూడండి, ప్రతి నెంబర్కి మధ్యలో డిఫరెన్స్ అనేది మనకి 12 ఉంటుంది. అవునా, సో ఈ నెంబర్కి 12 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. మనకు అడిగింది ఏంటి, బిగ్ నెంబర్ అంటే ఈ నెంబర్ అడిగాడు. ఓకే, ఈ ప్లేస్లో ఉన్నది. సో దీనికి +12 చేస్తే మనకు వాల్యూ వస్తుంది. ఓకే, సో 168 + 12 ఈక్వల్ టు హౌ మచ్, 180. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, 180 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో బేసి సంఖ్య యొక్క వర్గాన్ని 8 చే భాగిస్తే వచ్చే శేషం ఎంత. ఓకే, బేసి సంఖ్య యొక్క వర్గం అన్నాడు. అసలు ఫస్ట్ బేస్ నెంబర్స్ అంటే ఏంటి క్లియర్గా చూడండి, సో మనకేంటి సో 3 అలాగే 5. ఓకే, సో క్లియర్గా చూడండి, దీనికి వర్గం అన్నాడు అంటే స్క్వేర్ చేయాలి. సో 3² / 8 చేస్తే మనకేమొస్తుంది, అలాగే దీనికి కూడా 5 కూడా స్క్వేర్ చేసి బై 8 చేస్తే మనకి రిమైండర్ ఏమొస్తుంది అన్నది క్వశ్చన్. ఓకే, సో 3² అంటే 9/8 కదా, 9/8 అంటే రిమైండర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఓకే, సో ఇది 25/8. 25/8 అంటే 8 3s 24 కదా, మిగిలిందంటే రిమైండర్ అంటే 1. అంటే మనం ఏ ఆడ్ నెంబర్ తీసుకుని దాన్ని స్క్వేర్ చేసి బై 8 చేసినప్పుడు మనకు వచ్చే రిమైండర్ వాల్యూ అంటే 1. వాట్ ఈస్ ద ఆన్సర్, 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రిమైండర్ 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తుకు 3 రెట్లు మరియు దాని వైశాల్యం 243 cm² అయినా దాని ఎత్తు ఎంత. క్లియర్గా చూడండి, మనకి పారలలోగ్రామ్ ఇచ్చాడు. అవునా, సో దాని యొక్క బేస్ హైట్కి సంబంధించింది ఇచ్చాడు. అవునా, సో క్లియర్గా చూడండి, మనకి హైట్ ఏమి ఇచ్చాడు. ఓకే, సో సపోజ్ హైట్ ఎక్స్ అనుకుంటే బేస్ ఏమవుతుంది, 3 times కదా, 3x. సో జనరల్గా ఫార్ములా ఏంటి, ఏరియా ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ కదా. సో ఏరియా ఆల్రెడీ ఇచ్చేసాడు, 243 ఈక్వల్ టు బేస్ ఎంత 3x, హైట్ ఎంత x. ఓకే, సో 3 1s 3 81s 81 ఈక్వల్ టు x² అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x, x ఈక్వల్ టు 9 కదా. అవును, సో క్లియర్గా చూడండి, మనకు అడిగింది ఏంటి, ఎత్తు ఎంత, ఎత్తు అంటే హైట్ కదా, హైట్ ఎంత జస్ట్ x. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 9 ఈస్ ద రైట్ ఆన్సర్, 9 cm. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, y ఈక్వల్ టు 2 of x అండ్ x ఈక్వల్ టు -2 అయినా y వాల్యూ ఎంత. జస్ట్ సబ్స్టిట్యూషన్, y ఈక్వల్ టు 2 పవర్ x ప్లేస్లో ఏంటి -2 కదా, సబ్స్టిట్యూట్ చేయాల్సింది -2. y ఈక్వల్ టు 2 పవర్ -2 అంటే ఎలా రాస్తాం, 1/2 పవర్ 2 కదా.
ఇక్కడ పవర్లో నెగిటివ్ ఉంది అంటే ఈ ఫ్రాక్షన్ అనేది డినామినేటర్లోకి వస్తుంది 1/2 పవర్ 2. 1/2 పవర్ 2 అంటే 1/4. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? 1/4. ఓకే, నెక్స్ట్ ఇఫ్ థీటా ఈక్వల్ టు 95 అయినా, సో జనరల్గా థీటా ఈక్వల్ టు 95 అయినా సీకెంట్ థీటా ఇంటూ కాట్ థీటా మైనస్ టాన్ థీటా ఇంటూ కొసెకెంట్ థీటా ఈక్వల్ టు హౌ మచ్? జస్ట్ ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేయడమే. ఓకే, సో సీకెంట్ 45, ఓకే, cot 45 minus tan 45 and cosecant 45. ఓకే, సో secant 45 అంటే మనకి ఏమొస్తుంది చూడండి, √2 కదా. cot 45 అంటే 1. ఓకే, ఇది ఇంటూ కదా, మైనస్ tan 45 అంటే 1 ఇంటూ, సో cosecant 45 అంటే కూడా మనకి √2 వస్తుంది. 1 ఇంటూ √2 అంటే √2నే కదా. √2 మైనస్ √2 ఎంత? 0. వాట్ ఈస్ ఆన్సర్? 0 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హిందూ సంఖ్యామానంలో 4 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు అంటే ఏంటి క్లియర్గా చూడండి. సో మీకు జనరల్గా అంకెలు అలాగే సంఖ్యలు, ఓకే, అంటే సింగిల్ డిజిట్ ఉన్న నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 2 డిజిట్స్ ఉన్న నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 3 డిజిట్స్ ఉన్న నెంబర్స్ ఎన్ని ఉంటాయి. మన క్వశ్చన్లో అడుగుతుంది ఏంటి, 4 డిజిట్స్ ఉన్న నెంబర్స్ ఎన్ని ఉంటాయి, అవునా. సో సింగిల్ డిజిట్ ఉన్న నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 1 డిజిట్ ఉన్న నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 9 ఉంటాయి, అవునా. నెక్స్ట్ 2 డిజిట్స్ ఉన్న నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 90 ఉంటాయి. 3 డిజిట్స్ ఉన్న నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 900 ఉంటాయి. అలాగే మనకి క్వశ్చన్లో అడుగుతుందంటే 4 డిజిట్స్కి సంబంధించి 4 డిజిట్స్ ఉన్న నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 9000. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 9000 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చతురస్రంలోని సౌష్ఠవ అక్షరాల సంఖ్య అంటే ఏంటి క్లియర్గా చూడండి. సో లైన్ ఆఫ్ సిమెట్రీ గురించి అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకే, లైన్ ఆఫ్ సిమెట్రీ, దేనికి లైన్ ఆఫ్ సిమెట్రీ? చతురస్రం అంటే ఏంటి, స్క్వేర్ కదా. స్క్వేర్కి ఎన్ని లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి అని. ఓకే, సో ఇది కనుక నాకు స్క్వేర్ అయితే లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి, ఒక లైన్ గీస్తే సో 2 ఈక్వల్, ఎగ్జాక్ట్లీ 2 ఈక్వల్ పార్ట్స్గా అవ్వాలి. ఓకే, సో ఈ లైన్ అనేది లెఫ్ట్ రైట్ని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసింది. అలాగే ఈ లైన్ కూడా టాప్ బాటమ్, ఓకే, ఈ లైన్ కూడా. ఓకే, సో ఇలా మొత్తం టోటల్ 4 మనం లైన్ ఆఫ్ సిమెట్రీస్ అనేది గీయచ్చు. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్? 4. ఓకే, నెక్స్ట్, సో 0 అనేది ఏ సంఖ్య? ఓకే, సో క్లియర్గా చూడండి, సహజ సంఖ్య అంటే న్యాచురల్ నెంబర్. ఓకే, సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, న్యాచురల్ నెంబర్ లేదంటే ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్, అవునా. సో 0 అనేది ఏంటి మనకి న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, మనకి 1 నుంచి కదా. 1 2 3, అసలు దీంట్లో 0నే రాదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ స్టార్ట్స్ విత్ 2 3 5 అండ్ సో ఆన్. సో 0 కూడా కాదు. ఓకే, సో రేషనల్ నెంబర్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 0 అనేది ఏంటి మనకి రేషనల్ నెంబర్, ఎందుకంటే 0/1 కానీ 0/2 కానీ 0/ఎనీథింగ్ ఇలా మనం రాయొచ్చు కాబట్టి. సో వాట్ ఈస్ ఆన్సర్? 0 ఈజ్ ద రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్స్ కాదు. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ బి, రేషనల్ నెంబర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చూసారు కదండి, ఈరోజు మనకు జరిగిన 2 సెషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రేపటి సెషన్లో మనకు మ్యాథ్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది మీకు ఒక ఐడియా అనేది చాలా ఈజీగా ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మీ అందరు కనుక మన సెషన్ నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.